ఓకే. సో, ఇప్పుడు మనం సీఎస్ఎస్ స్టార్ట్ చేస్తున్నాం గదా! సో, ఫస్ట్ మనం సీఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో, సీఎస్ఎస్ అంటే బేసికల్లీ మనం వెబ్‌సైట్స్‌కి స్టైలింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము. సో, నేనిక్కడ టైప్ చేస్తా హెచ్‌టీఎంఎల్ వర్సెస్ సీఎస్ఎస్ అని అలా టైప్ చేసి ఇమేజెస్‌లో వెళ్దాము. ఇమేజెస్‌లో వెళ్ళి మీరిక్కడ చూస్తే ఓకే. ఇదేమో హెచ్‌టీఎంఎల్ స్కెలిటన్ ఉంది. దీనికి అపియరెన్స్ ఇచ్చారు చూసావా? అపియరెన్స్, లుక్, ప్రెజెంటేషన్ లేయర్ అని హెచ్‌టీఎంఎల్‌తో మనం స్ట్రక్చర్ డిఫైన్ చేసాము. అండ్ సీఎస్ఎస్‌తో మనం కలర్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ ఇవన్నీ ఇస్తాము. ఓకేనా? సో, ఇప్పుడు మనకిక్కడ చాలా వేరే వేరే ఫీల్డ్స్ ఉన్నాయి. సో, మనం టెక్స్ట్ కలర్ చేంజ్ చేయొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు, బటన్ కలర్ చేంజ్ చేయొచ్చు. అసలు ఉన్న లేనివి అన్ని యానిమేషన్‌లతో సహా అన్నీ మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. సో, దీనికి మనకు ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి, ప్రతి ఒక్క హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి మన దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్‌ని యూజ్ చేసి మనం ఇవి ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఇవన్నీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి వెబ్‌సైట్ చూద్దాము. mubashircourse.in అని. సూపర్ వెబ్‌సైట్ ఇది. ఓకేనా? సో, సూపర్ వెబ్‌సైట్ ఇక్కడ ఇదొచ్చేసింది. నేనేం చేస్తా అంటే సింపుల్‌గా ఇన్స్పెక్ట్‌లో వెళ్ళి మనం సీఎస్ఎస్ ఏమో హెడ్‌లో పెడతాం. ఇక్కడ హెడ్ అని ఉంది గదా! హెడ్‌ని మొత్తం ఎగిరిచ్చేసాననుకోండి. నేను క్లిక్ చేసి డిలీట్ చేసేసాననుకోండి. ఇప్పుడు మీరిక్కడ చూస్తే మొత్తం స్టైలింగ్ వెళ్ళిపోయింది. జస్ట్ బేసిక్ కలర్స్ ఉండిపోయాయి. ఆ కలర్స్ కూడా ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచో వస్తున్నాయి అనుకుంటాను నాకు తెలిసి. ఓకే. ఎక్కడో నేను బూట్ స్ట్రాప్ లాగా ఏదో ఒకటి ఉందనుకుంటాను. ఓకే. సో, అందుకే వస్తుంది కానీ అన్ని కలర్స్ ఎగిరిపోయాయి. ఇమేజెస్ ఏమో ఈ ఇమేజ్ చూడండి ఎంత పెద్దగొచ్చిందో. ఓకే. ఇంత పెద్దగొచ్చింది. నా యూట్యూబ్ వీడియో ఏమో ఇలా వచ్చేసింది. టెక్స్ట్‌లన్నీ ఇలా వచ్చేసాయి. ఓకే. ఇక్కడేమో యూట్యూబ్‌ది ఇంత పెద్దగొచ్చేసింది. నేనేమో ఇంత పెద్దగొచ్చేసా. ఓకే. ఇదంతా ఇక్కడ చూడండి ఫార్మ్ ఉంది ఇక్కడ ఫార్మ్. ఓకే. ఇలా వచ్చింది. కానీ నేను మళ్ళీ రిఫ్రెష్ చేయగానే జస్ట్ సీఎస్ఎస్ వల్ల ఇంత సూపర్ హీరో తీరు వెబ్‌సైట్ మనకిక్కడ వచ్చేసింది. ఓకేనా? మీరు ఆల్ కోర్సెస్‌లో వెళ్ళి కూడా ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఫుల్ స్టాక్ ఇది ఫ్రీనే. ఓకే. సో, అలా. ఓకే. ఇప్పుడు అబౌట్ అస్‌లో వెళ్ళినా కానీ ఓకే. సో, ఇది కథ అన్నట్టు సీఎస్ఎస్‌ది. సో, సీఎస్ఎస్ వల్ల మనం ఏం చేయొచ్చు? స్టైలింగ్ ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు సీఎస్ఎస్‌లో చాలా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ మనం చిన్న చిన్నగా ఇప్పుడు మాట్లాడదాం.